నేనంటాను, సోమవారం నుండి శనివారం వరకు ఎన్నో పరిస్థితులు నిన్ను నలగొట్టి, ఎన్నో పరిస్థితుల ద్వారా నలిగిపోయి, ఎన్నో పరిస్థితుల ద్వారా కన్నీరు పాలైపోయి, ఎందుకు ఈ బ్రతుకు అనుకొని ఆదివారం దేవుని సన్నిధికి దుఃఖముతో, వేదనతో, ఓటమి పాలైపోయి ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్న తర్వాత తన మందిరములో తన ద్వారా నీ హృదయమును బలపరిచే ఒక ఆహారమును దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు కీర్తనలు పాడి ఆయనను నువ్వు గణపరచొదువుగాక. ఎందుకు ఈ బ్రతుకు? చావడమే మంచిది. ఎంతకాలం ఈ దారిద్ర్యాన్ని అనుభవించాలి? ఎంతకాలం ఈ శాపాన్ని అనుభవించాలి? ఎంతకాలము నేను ఇంకా నలిగిపోవాలి? ఎంతకాలం ఇంకా తలదించుకోవాలి? ఎంతకాలం ఈ అవమానాలతో కొట్టుమిట్టులాడాలి అనుకొని బాధపడుతూ బలవంతంగా ఈరోజు మందిరానికి వస్తున్నాం. నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, కుమారుడా, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, కుమార్తె, ఎందుకు ఈ బ్రతుకు అనుకొని ఇక్కడికి వచ్చున్నావు. నీ హృదయంలో ఒక కృంగుదల. బయటికి ప్రజలందరూ నిన్ను చూడడానికి చాలా ముచ్చటగా కనబడుతున్నావు, ఏమంటే ప్రశాంతంగా కనబడుతున్నావు, ఏ సమస్య లేనట్టుగా కనబడుతున్నావు, కానీ గుండెల నిండా వేదనతో ఇక్కడికి వచ్చున్నావు. సహోదరి, ఓటమి పాలైపోయి ఇక్కడికి వచ్చున్నావు. చదువులో ఓడిపోయినావు, ఉద్యోగంలో ఓడిపోయినావు, ప్రమోషన్లో ఓడిపోయినావు, వ్యాపారంలో ఓడిపోయినావు, పిల్లల విషయంలో ఓడిపోయినావు, సంతానం లేదు అని ఓడిపోయినావు, కుటుంబంలో నీ భర్త దగ్గర ఓడిపోయినావు, నీ భార్య దగ్గర ఓడిపోయినావు. ఓటమి పాలైన నీ జీవితం, నలిగిపోతున్న హృదయముతో, పగిలిన హృదయముతో ఈరోజు దేవుని మందిరములో నువ్వు అడుగు పెట్టున్నావు. నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక ఆహారాన్ని క్రొత్తగా ఆయన పుట్టించున్నాడు ఈరోజు. అది ఎలాంటి ఆహారము తెలుసా? అవమానముతో, దుఃఖముతో ఉన్న నీ హృదయాన్ని సంతోషపరిచి పగిలిన నీ హృదయమును బాగు చేసే ఒక ఆహారాన్ని దేవుడు నీ కొరకు పుట్టించున్నాడు.